హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో ద టైమ్ దట్ వి ఓ టు గాడ్, దేవునికి మనము ఇవ్వవలసిన సమయం, ఈ అంశాన్ని గురించి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యులు ఏ సత్యవతి దేవదాసమ్మ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం.
ప్రభునామన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. కృపగల దేవా, నీకే వందనాలు యేసయ్య. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, నీ వాక్యాన్ని చదివి ధ్యానించినట్టు ఉండగా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని జీవింప చేయమని నీ బంగారు పాదములు బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. అందరికీ గుడ్ మార్నింగ్. డైలీ బైబిల్ డివోషన్లో ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 9 వచనాలు. 38, 39. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. మరి ఇక్కడ చూసినట్టయితే దేవునికి మనము సమయం అంటూ ఇవ్వాలి. మనము లోకము నుంచి వేరు చేయబడ్డటువంటి బిడ్డలం. లోకము మనము ఒకటి కాదు. మనము పరలోక రాజ్య పౌరులం. మన పౌరసత్వం పరలోకంలో ఉంది, కానీ భూమి మీద మనకు లేదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ఇతరుల మనుషుల వలె మనము ఉండకూడదు. అలా ఉండటానికి కూడా దేవుడు ఇష్టపడతలేడు. మనము దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలంగా, మహిమపరిచే బిడ్డలముగా ఉండాలి. ఈ లోకంలో జీవించినంత మట్టుకు మరి లోకస్తులతో మనము పోల్చుకోవడానికి వీలు లేదు. ఈ లోకస్తులు మరి దేవునికి సమయము ఇస్తలేదు అన్న సంగతి తెలియదు, కానీ దేవుని నమ్మినటువంటి క్రైస్తవ బిడ్డలము ఒక దినానికి 24 గంటలు. ఆ 24 గంటల్లో మరి మనం దేవునికి ఎన్ని గంటల సమయాన్ని ఇస్తున్నాము, ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము, మన సమయము దేవుని సన్నిధిలో గడుపుతున్నామా లేదని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనము మరి ఈ లోకంలో జీవించినంత మట్టుకు, ఉదాహరణగా చూసినట్టయితే హిందువులు, దేవుని నమ్మనటువంటి అన్యులు ప్రత్యేకంగా ఒక టైం అంటూ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. కొంత సమయాన్ని వాళ్ళు దేవుని సన్నిధానంలో గడుపుతారు. వాళ్ళు పూజ చేయడానికి ఒక గది ఏర్పాటు చేసుకుని దాంట్లో కొంత సమయం, వారికి ఎంత భయము భక్తి, వాళ్ళు స్నానం చేసి దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని ప్రార్థించుకొని దేవునికి చేయవలసినటువంటి పూజలన్నీ చేసిన దాకా కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకున్నటువంటి బిడ్డలు. మరి క్రైస్తవులము మనకేం తక్కువ చేసిండు దేవుడు? సమస్తము ఇచ్చినటువంటి దేవుడు. మనల్ని అడుగుతున్నాడు ఏంది? సమయాన్ని అడుగుతున్నాడు దేవుడు కదా. కొంత సమయం నా సన్నిధానంలో గడపమని దేవుడు అడుగుతున్నాడు. మరి మనము దేవుని సన్నిధానంలో ఎంత సమయం గడుపుతున్నాము? మనల్ని మనమే ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలని దేవుడి దినమున కోరుచున్నాడు. మరి దానియేలును చూసినట్టయితే దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు కదా. మరి దానియేలుకు ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన టైం అంతా కూడా దేవునిలో గడిపేటటువంటి వాడు, ముమ్మారు ప్రార్థన చేస్తారు. మరి హన్నా కూడా ఆమెకు ఉన్నటువంటి కొరత పోవడానికి కూడా ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే దేవుడు ఊరికే వదిలిపెట్టేటటువంటి వారు కాదు. ప్రార్థనకు ప్రతిఫలము ఎంబడే దయచేస్తాడు. కొంచెము టైం ఆలస్యమైనా కానీ మన యొక్క ప్రార్థనకు ప్రతిఫలం అనేది వస్తుంది. ఆ యొక్క నమ్మకంతో మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క బిడ్డకు ఏ ఒక్క కొరత లేకుండా ఎవ్వరూ ఉండలేరు. ప్రతి ఒక్క బిడ్డకు ఏదో ఒక సమస్య, ఏదో ఒక కొరత ఉంటుంది. కాబట్టి మన సమస్యల గురించి, మన కొరతల గురించి, మన కుటుంబంకు ఉన్నటువంటి విషయాల గురించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మరి ఆయా పెద్ద హోదాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ఎంబడే ఇమీడియట్గా ఒకసారి ఫోన్ చేసి పలానా టైంకు పలానా చోటికి రావాలి అనగానే మనకి ఎన్ని పనులున్నా వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఏం చేస్తుంటాము? ఇంత పెద్ద మనిషి, ఇంత హోదాలు ఉన్నటువంటి మనిషి నాకు ఫోన్ చేసిండు, నేను వెళ్ళాలన్నటువంటి ఆత్రముతోని వెంటనే మనకి ఎన్ని పనులున్నా వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్తూ ఉంటాం. మరి దేవుడు, గొప్ప దేవుడు, మనల్ని తన పోలికలో తన స్వరూపంలో చేసినటువంటి గొప్ప దేవుడు, తన పరిశుద్ధ రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచినటువంటి దేవుడికి మనం ఎంత సమయం ఇస్తున్నాం, మనం ఎంత టైం ఇస్తున్నాం?
దేవునికి మరి అన్ని పనులు వదిలిపెట్టుకొని దేవుని సన్నిధానంలో గడుపుతున్నామా? ఒక నాయకునికే అంత టైం ఇస్తున్నామనంటే మరి దేవునికి మనం ఎంత టైం ఇవ్వాలనో మనల్ని మనమే పరీక్షించుకోవాలని దేవుడి దినమున మనల్ని అడుగుచున్నాడు. మరి అలాంటిది మనము కూడా ప్రతి ఇంటిలో, ప్రతి గృహంలో, ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు చేసుకునాలి. వ్యక్తిగత ప్రార్థనలు చేసుకునాలి, కుటుంబ ప్రార్థనలు చేసుకునాలి, సంఘ ప్రార్థనలు చేసుకునాలి. ప్రతి ఒక్క ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చిన్న క్లాసు నుంచి పడితే అంటే బీద బిడ్డల నుంచి పడితే హై క్లాస్ ఉన్నటువంటి బిడ్డల వరదాకా కూడా ఎవరు ఏ సమయమైనా ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వినడానికి, ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి మనమే అడగలేకపోతున్నామేమో, మనమే దేవునికి దూరంగా జీవిస్తున్నామేమో, దేవుని సన్నిధానానికి రాలేకపోతున్నామేమో, మనల్ని మనము పరీక్షించుకున్నాలి. ఈ పవిత్రమైనటువంటి దినాలు ఇవి పోగొట్టుకుంటే దొరకవు మళ్ళీ. కాబట్టి ఈ సమయాన్ని, ఈ దినాలను, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ దినాలను మనము మన జీవితాల కొరానికి దేవుని మహిమపరిచే బిడ్డలముగా మనము ఈ లోకములో జీవించినంత మట్టుకు ఈ లోకానికి సాక్షి బిడ్డలుగా మనము జీవించాలని దేవుడి దినమున కోరుచున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.